ఉషా గారు స్ట్రైట్ అవే ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఒకటి పర్సనల్, రెండోది ప్రొఫెషనల్. పర్సనల్ది వచ్చి మరి నాగశౌర్య గారికి మ్యారేజ్ అయ్యి 1 year అయింది. కొత్త కోడలు ఎలా ఉంది ఏంటి, కొంచెం లేడీస్ టాక్ చేసుకుందాం. ఓకే, చాలా చాలా బాగుందమ్మా. అంటే నాకు ముందు నుంచి తెలుసు, 3 years నుంచి కూడా తెలుసు. అనుషా శెట్టి గారు ముందే తెలుసు మీకు? తెలుసమ్మా. ఓకే. అంటే కోడల కంటే కూడా కూతురు లాగానే నాకు. ఓకే. చాలా బాగుంటుంది. మమ్మ అనే పిలుస్తుంది, డాడీ అని పిలుస్తుంది. ఓకే. చాలా 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 క్యాపబుల్, చాలా మెచ్యూరిటీ. ఓకే. చాలా మెచ్యూరిటీ అంటే ఎలా చెప్తున్నారు? అంటే నాగశౌర్య గారి కంటే మెచ్యూర్డా? అంటే అట్లా కదా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అమ్మా. యాక్చువల్గా చెప్పాలంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఓకే. శౌర్య దొరకటం అమ్మాయి అదృష్టం, అమ్మాయి దొరకటం శౌర్య అదృష్టం. ఫీల్ అవుతున్నా. నైస్. చాలా రొటీన్గా ఉంది. ఇంకొంచెం కొత్తగా ఏమన్నా చెప్పండి కోడలు గారి గురించి. అంటే ఎవరినన్నా అడగండి, నేను అదే చెప్తాను. ఎందుకంటే ఏంటి ఏదో అంటారు కదా, అట్లాగా లోపల ఒకటి బయట ఒకటి అనేది ఉండదు నాకు శౌర్యకి ఇద్దరికి. అదే మాకు తెలిసిన అందరికీ తెలిసిన విషయమే. సో ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచే నేను ఏమైనా నేర్చుకోవాలేమో కానీ నేను చెప్పేదేమీ లేదు. నా పెద్ద కోడలైనా నా చిన్న కోడలైనా, వాళ్ళు అంటే నాకు ఇష్టం లేదు యాక్చువల్గా. కూతుర్లుగానే నాకు డాటర్స్ యాక్చువల్గా. వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే నా సన్సే నా కళ్ళుళ్ళ కింద లెక్క. మొత్తం లేడీస్ అంతా ఒక గ్యాంగ్ అయిపోయారు. అంతే, అది 100%. ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు నాతోటి శౌర్యతోటైనా మా పెద్ద బాబుతో ఉంటే అమ్మ ఇలా చేస్తున్నారు, అమ్మ ఇలా చేస్తున్నారు అని చెప్తారు వాళ్ళు అనమాట. సో మొత్తానికి పెద్ద కోడలు చిన్న కోడలు మీరు కలిసి ఒక రింగ్ కింద అయిపోయారు కదా. సో మీ పెద్ద కోడలు ఇప్పుడు ఐ గెస్ షీ ఈజ్ ఇన్ US. అవును. ఆవిడ ఏం చేస్తుంటారు? తను యాపిల్లో ఎంప్లాయ్. ఓకే. అనుషా శెట్టి గారు ఇంటీరియర్స్ డిజైనర్ కదా. ఓకే. సో షీ ఈజ్ బిజీ బాగా. అటు ఇటు పాపం బెంగళూరు ఇటు అటు తిరుగుతూనే ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ కుందాపూర్లో ఉంటారు, అటు వెళ్ళి చూసుకోవాలి. సో అందుకని తను ఎప్పుడు ఆల్వేస్ బిజీ. కానీ బిజీ అయినా కానీ ఎప్పుడు బిజీగా ఉన్నట్టు స్ట్రెయిన్ అయినట్టు ఎప్పుడు కనపడదు అనమాట. చాలా యాక్టివ్గా ఉంటుంది. అన్నీ ఎక్కడ ఎవరికి ఏం చేయాలో అన్నీ చేస్తుంది అనమాట. కూల్. సో మరి అనుషా శెట్టి గారు మ్యారేజ్ అయిన తర్వాత శౌర్య గారు వాళ్ళు వేరే ఇంటికి, దే ఆర్ లివింగ్ సెపరేట్లీ ఐ గెస్. ఎందుకని కలిసి ఎందుకు ఉండట్లేదు? అంటే కలిసి ఎందుకు ఉండాలి అని కూడా ఏం లేదు. ఎందుకుంటున్నారంటే కలిసి ఉంటే అంటే బాగుంటుందేమో అని. అసలు పిల్లలు పుట్టినప్పుడే ముందే ఫస్టే డిసైడ్ అయ్యాము, పెరిగిన తర్వాత కూడా మేము డిసైడ్ అయ్యాము. ఎవరి కాళ్ళు దూరంగానే ఉండి కలుసుకుంటే బాగుంటుంది అనేది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ కానీ ఏదైనా కానీ ఏంటంటే ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది ఫస్ట్ నుంచి ఉన్న ఒపీనియనే. దాన్నే కంటిన్యూ చేసామని తప్పితే ఏదో ఇదనేది కాదు. కాకపోతే ఏదో లాగాలనుకుంటే లాగండి.